రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. వైట్ బీన్స్ కిలో 30 నుండి 60 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 60 నుండి 95 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 60 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 50 నుండి 55 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 30 నుండి 35 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 20 నుండి 32 రూపాయలు, లలిత వంకాయ కిలో 25 నుండి 27, 30 అక్కడక్కడ 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 40 రూపాయలు, బెండకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, బీరకాయ కిలో 30 నుండి 40 రూపాయలు, క్యారెట్ కిలో 35 రూపాయలు, ఊటీ క్యారెట్ 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బీట్రూట్ కిలో 40 రూపాయలు, క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ కిలో 45 నుండి 60 రూపాయలు, బజ్జీ మిర్చి కిలో 40 నుండి 55 రూపాయలు, పచ్చిమిరపకాయలు కిలో 50 నుండి 60 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ కిలో రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ మిక్సింగ్ ఉండేది వచ్చేసి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడ కిలో 45 నుండి 50 రూపాయలు, సొరకాయ కిలో 20 నుండి 28 రూపాయలు, బేబీ బెస్ట్ ఉంటే 30 రూపాయలు కూడా పలికిందండి. పచ్చి శనక్కాయలు కిలో 55 రూపాయలు, అనపకాయలు హైబ్రిడ్ అనపకాయలు కిలో 55 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 35 నుండి 45 రూపాయలు, పన్నీర్ కాకర కిలో 50 నుండి 55 రూపాయలు, నూకల్ కిలో 25 రూపాయలు, ముల్లంగి కిలో 20 రూపాయలు, మాలూరు ముల్లంగి మాత్రం అండి 20 రూపాయలు, బెంగళూరు కర్ణాటక ముల్లంగి వచ్చి 20 రూపాయలు, మన ఆంధ్ర ముల్లంగి అంతా కూడా మనకి 10 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దోసకాయ కిలో 20 నుండి 35 రూపాయలు, దొండకాయ కిలో 10 నుండి 15 రూపాయలు, చోచో కిలో 20 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 35 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో 25 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 18 రూపాయల నుండి 23 రూపాయలు, నాటి టమాటో వచ్చేసి 25 కేజీల నాటి టమాటో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 300 నుండి 350, 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగిందండి పెద్ద బాక్సులు. ఇక హైబ్రిడ్ టమాటో వచ్చేసి 25 కేజీలు వచ్చి 500 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. నాటి ఎర్రగడ్డలు కిలో 30 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 15 నుండి 20 రూపాయలు, అల్లం పాత అల్లము 120, కొత్త అల్లము 40, 50 రూపాయలండి. ఇక రెడ్ క్యాబేజు కిలో 10 నుండి 15 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 200 నుండి 500 రూపాయలు, కాలీఫ్లవర్ 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 330 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక మీడియం క్వాలిటీలంతా కూడా 200, 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్ తినే గుమ్మిడికాయ కిలో 12 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ కిలో 15 రూపాయలు, మునక్కాయ కిలో 50 నుండి 55 రూపాయలు, అలసంద కిలో 50 రూపాయలు, 50 కట్ల నాటి కొత్తిమీర 150 నుండి 300 రూపాయలు, 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర 150 నుండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ప్యూర్ నాటి కొత్తిమీర అయితేనేనండి 250, 300, మిక్స్ ఉండేదంతా 200, 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందాలి అంటే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు మనము క్వాలిటీ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా చెప్పడం అయితే జరిగింది. గమనిక, రాత్రి 11 నుండి ఉదయం 5, 6, 7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోల్లో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా అర్థం చేసుకుని కోరుతున్నాము. ఆ తర్వాత డిమాండ్ ఉంటే రేట్లు అనేవి పెరగచ్చు, డిమాండ్ లేకపోతే రేట్లు అనేవి తగ్గచ్చు. రైతులందరూ కూడా గమనించగలరని కోరుతున్నాను. నమస్కారం.